నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నో డౌట్ బీజేపీకి పక్కా 10 సీట్లు ఇది ఆర్ వాయిస్ సర్వేలో కాదు ఇక పీకే మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ చాలా వ్యూహకర్తల్లో ద మోస్ట్ పాపులర్ అని కూడా చెప్పొచ్చు ఈ మాట చెప్తుంది ఆయనే నో డౌట్ బీజేపీకి పక్కా 10 సీట్లు అంటున్నారట లోకల్ నుంచి నేషనల్ వరకు ఇక్కడ విశ్లేషకుల నుంచి జాతీయ స్థాయిలో పేరుగల వ్యూహకర్తల వరకు తెలంగాణలో బీజేపీకి మంచి రేటింగ్ ఇస్తున్నారు ఈసారి తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదని తేల్చేస్తున్నారు 17లో సగం సీట్లు పక్కా అని డంకా బజాయిస్తున్నారు మరో 3 విజయం ఎటువైపైనా కావచ్చని లెక్కలు అప్పగిస్తున్నారు దీంతో బీజేపీ ముందు నుంచి అనుకున్నట్టుగా డబుల్ డిజిట్ పక్కా అని తేలిపోయింది ఈ విషయం కాంగ్రెస్లోని మేధావులు కూడా ఒప్పుకోవడమే విశేషం ఇప్పటికే తెలంగాణకు చెందిన రాజకీయ విశ్లేషకులు రకరకాల లెక్కలు వేస్తుండగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం తెలంగాణలో బీజేపీ భారీగా పుంజుకున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో అన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొందని తన అంచనా ప్రకారం ఈ రెండు పార్టీలు సీట్లను సగం పంచుకునే అవకాశం ఉందన్నారు ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ కీలక విషయాలను వెల్లడించారు బీజేపీకి ఎడ్జి ఎక్కువగా ఉందని అందువల్ల 10 వరకు సీట్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పారు అయితే తాను మాత్రం 6 నుంచి 9 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోగలదని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు 2019లో కాషాయ పార్టీ దాదాపు 20% ఓట్లతో 4 సీట్లు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఈసారి ఓట్ల శాతం పెంచుకోగలదని చెబుతూనే బీఆర్ఎస్ ఓటింగ్ షేర్ బీజేపీకే మెజారిటీ బదిలీ అయ్యే అవకాశాలున్నాయని తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలహీనపడ్డ బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి అవకాశం కల్పించింది అని అన్నారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తారని తెలిపారు ప్రస్తుతం ఉన్న 300 పైచిలుకు స్థానాలను ఆసారి కూడా కొనసాగించే అవకాశం ఉందన్నారు అంతా అనుకున్నట్టుగా నార్త్ అండ్ వెస్ట్ లో బీజేపీ బలం ఏమాత్రం తగ్గలేదన్నారు అసలు బీజేపీ 200 సీట్లు దాటదని చెప్తున్నవారు కాషాయ పార్టీ ఓడిపోతుందో లేదో చెప్పాలంటూ ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు కావడంతో ఢిల్లీలో మోడీ ఉండడమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనుకునే వారంతా కమలానికే జై కొట్టారన్నారు అలాగే మోడీ చరిష్మా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇలా ఎటు చూసినా అనుకూలతలు చాలానే ఉన్నాయి అయితే ఇవన్నీ తెలంగాణకు సంబంధం లేదనుకోవచ్చు కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అన్ని వర్గాలలో అసంతృప్తి బహిరంగంగానే కనిపిస్తోంది ముఖ్యంగా రైతాంగం విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది సరైన సమయంలో పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోయి కరువు వచ్చినా పట్టించుకోకపోవడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వల్లెవేస్తూ కాలం గడిపారనే ఆరోపణలున్నాయి ఇక గ్యారంటీ హామీల అమలుపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి ఇలా రకరకాల కారణాలతో కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీంతో కాంగ్రెస్ వ్యతిరేకంతో పాటు బీఆర్ఎస్ కి ఓటేయడం వల్ల ఒనగారే ప్రయోజనం లేకపోవడంతో మెజారిటీ ఓటర్లు కమలానికే జై కొట్టినట్లు స్పష్టమవుతుంది ఏదేమైనా జాతీయ మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వరకు లోకల్ నుంచి నాన్ లోకల్ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరు ఏ సర్వేలు చేసినా ఎవరు ఏం మాట్లాడినా తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ ఖాయమని చెప్తున్నారు దానికి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు కారణాలను చూపిస్తూ ఉన్నా ఆ కారణాలన్నింటిలో ముఖ్యమైనది బీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత అంతే ఉంది అంతే వ్యతిరేకతను 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది ఈ రెండు వ్యతిరేక ఓటు బ్యాంకు బీజేపీ తమ ఖాతాలో వేసుకోగలిగింది వీటన్నిటికంటే ఈ దేశానికి నరేంద్ర మోదీయే శ్రీరామ రక్ష అని జనాలు నమ్ముతున్నారు అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం జరిగింది అలాంటి రామరాజ్య స్థాపన జరగాలి అనంటే మోదీతోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు ఇవే కారణాలు అంటూ ప్రశాంత్ కిషోర్ కూడా తేల్చి చెప్పేశారు నో డౌట్ తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు పక్కా అని మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఏమైందబ్బా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576 స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ మన ఛానల్కి ఆర్థికంగా సహాయం అవ్వడం కోసం వ్యాపార ప్రకటనలు కూడా చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్